రాజకీయాలంటేనే పోటీ, పదవి కోసం కుటుంబ సభ్యుల మధ్య కూడా వైరం తప్పదు అంటారు. బంధువులు బద్ద విరోధులుగా మారిపోతారు. అయితే ఆ నియోజకవర్గంలో జెన్జీతోనే పోటీ పడుతున్నారు ఒక వృద్ధ నేత. ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు ఇంతకాలం తానే ఇన్ఛార్జిని అని చెప్పుకుని హవా నడిపించేస్తున్నారట. అయితే ఆయనకి ఇప్పుడు ఒక మహిళా యువనేత నిద్ర పట్టకుండా చేస్తున్నారట. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు, ఏదా పార్టీ? జనసేన ప్రధాన బలం బలగం యువత అని చెబుతారు. ఆ పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుండే సినీ గ్లామర్, గోదావరి జిల్లాల్లో సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆ ప్రాంతంలో యువత ఎక్కువగా జనసేన వైపు మొగ్గు చూపుతారని టాక్. పార్టీ సభ్యత్వాల దగ్గర నుంచి ఏ కార్యక్రమమైనా సరే జనసేన పిలిపిస్తే చలోమని బయలుదేరతారు. జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం పనిచేస్తారు. అయితే అన్ని పార్టీల్లాగే అన్ని నియోజకవర్గాల్లో జనసేనకు సంబంధించి ఇప్పటిదాకా పెద్దల పెత్తనమే నడుస్తోందట. రాజకీయంగా సీనియర్లుగా ఉన్న వాళ్ళు, పార్టీలు మారొచ్చిన నేతలు కొన్ని చోట్ల పార్టీ ఇన్ఛార్జీలుగా, కాంటాక్ట్ పాయింట్ గా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే గతంలో ఎలా ఉన్నా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేనలో తమకు ప్రాధాన్యత పెరగాలని యువత కోరుకుంటోందట. టీడీపీలో యువతకు పెద్ద ఎత్తున పదవులు దక్కుతున్న సందర్భంలో తమకు కూడా జనసేనలో ఆ మేరకు ప్రాధాన్యత కలిగించాలని జెన్జీ డిమాండ్ చేస్తోందట. దీనికోసం నవతరం యువతరం గళం విప్పుతోంది. నిత్యం సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న యువతీ యువకులు పార్టీ సభ్యత్వాల్లోనూ సంప్రదాయ నేతల కంటే ఉత్సాహంగా సభ్యత్వాలు నమోదు చేయిస్తున్నారు. దీంతో పనితీరు ఆధారంగా పదవులు లభిస్తాయనే ప్రచారం జనసేన నేతల్లో జోరుగా సాగుతోందట. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరులో మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు జనసేన ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఈ మధ్య జనసేన నేతలకు పదవులు దక్కడం లేదంటూ ఆయన నిరసన వ్యక్తం చేశారు. దీనిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఆయన్ను పక్కన పెట్టి మళ్లీ పార్టీలోకి తీసుకున్నారు. ఇలాంటి సమస్యలున్న చోట త్రిసభ్య కమిటీ వేయాలనే ఆలోచనలో జనసేన నాయకత్వం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇక మరోవైపు గోపాలపురం నియోజకవర్గంలో జనసేన పార్టీకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా సువర్ణరాజు ఉన్నారు. ఇన్ఛార్జ్ హోదాలో నియోజకవర్గంలో జరిగే కూటమి కార్యక్రమాలకు ఆయన హాజరవుతున్నారు. ఇక ద్వారకా, తిరుమల మినహా మిగిలిన మండలాల్లోని పార్టీ అధ్యక్షులతో సువర్ణరాజుకు గ్యాప్ పెరిగిందని జనసేనలో చర్చ నడుస్తోందట. ఇంకోవైపు పార్టీలో దేవరపల్లికి చెందిన మహిళా యువనేత ఫాతిమా రాణి దూసుకొస్తున్నారట. సేవా కార్యక్రమాలు చేస్తూ తక్కువ రోజుల్లోనే పార్టీలోని జెన్జీ క్యాడర్ ను ఫాతిమా రాణి ఆకర్షించారట. ఇప్పుడు ఫాతిమా రాణి, సువర్ణరాజు మధ్య గోపాలపురం జనసేన ఇన్ఛార్జ్ పదవి కోసం తీవ్ర పోటీ కనిపిస్తోందని జనసేన నేతలు చెప్తున్నారు. దీంతో సువర్ణరాజుకు మద్దతుగా కొందరు, ఫాతిమా రాణికి అండగా మరికొందరు నిలబడ్డారట. అయితే పార్టీకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా ఉన్న సువర్ణరాజుకు పోలవరానికి చెందిన జనసేన నేత కరాటం సాయి అండగా ఉన్నారని, ఆయన ద్వారా ఇన్ఛార్జ్ పదవి కోసం సువర్ణరాజు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీలో యువ రక్తానికి ప్రాధాన్యత ఇవ్వాలనే చర్చకు ఫాతిమా రాణి మద్దతుదారులు తెరలేపారట. సువర్ణరాజు, ఫాతిమా రాణి ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఇక ఇన్ఛార్జ్ పదవి కోసం కాపుల నుంచి అనిశెట్టి గంగరాజు, అచ్యుత సత్యనారాయణ పేర్లు వినిపిస్తున్నాయట. ఇక జిల్లాల్లో కీలకమైన దెందులూరు నియోజకవర్గంలో కొట్టారు ఆదిశేషు ఎప్పటినుంచో తగిన ప్రాధాన్యత కోసం ఎదురు చూస్తున్నారట. పోలవరం నియోజకవర్గంలో స్థానిక జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు కరాటం రాంబాబు వర్గంతో విభేదాలున్నాయట. దీంతో పోలవరంలో కూడా త్రిసభ్య కమిటీ నియామకానికి కరాటం వర్గం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోందనే ప్రచారం జరుగుతోంది.